అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం. అనివార్య కారణాలతో ఈ రోజున కుదరకపోతే మాసంలోని ఇతర శుక్రవారాల్లో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు. కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరము అవసరము ఆర్భాట్లు లేకుండా చేసుకునే ఈ వ్రతంలో అమ్మవారు తప్పక ప్రసన్నరాలవుతారని హిందువులు నమ్మకం. వరలక్ష్మి పూజ చేసేవారు ఈ విషయాలు తెలుసుకొని పూజను ఆచరిస్తే అష్టైశ్వర్యాలు లక్ష్మి అనుగ్రహం సొంతమని పండితులు చెబుతున్నారు. పూజ ఎలా చేయాలి? వరలక్ష్మి వ్రతాన్ని ముందు రోజుగానే ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి. ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలి. లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేయాలి. ఆ ముగ్గుల మీద పసుపు ముగ్గు బొట్లు పెట్టిన పీటని ఉంచాలి. దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలశాన్ని ప్రతిష్ఠించాలి. కలశపు చెంబుకి పసుపు కుంకుమ అద్ది దానిపై కొబ్బరికాయను ఉంచాలి. పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది. కొబ్బరికాయతో పాటు కలశంపై మామిడి ఆకులను ఉంచడం శుభసూచకమే. అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించిన తర్వాత తోరంగది పూజ చేస్తారు. ఇందుకోసం 3 లేదా 5 తోరణాలను సిద్ధం చేసుకోవాలి. ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ తోర పూజలోని ఒక్కో మంత్రం చదువుతూ ఒక్కో ముడి చెప్పుకుంటూ కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ బొట్టు పెట్టిన చోట పూలను ముడివేయాలి. ఇక పూజా సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు అంటే ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమంట. అందుకని పూజలో ఆవు నేతితో చేసిన దీపాన్ని వెలిగిస్తే మంచిది. అలాగే ఆవు పాలతో చేసిన పరమన్నం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నురాలవుతారు. వీటితో పాటు మన శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు. కొబ్బరికాయ అన్న అరటి పండుగ అన్న కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించడం మరవకూడదు. వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి మహాలక్ష్మి అష్టకం పాటుగా కనకదార స్థలం లక్ష్మి సహస్రనామం అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నరాలవుతారన్నది పెద్దల మాట. ఇలా నిష్టంగా సాగిన పూజ ముగిసిన తర్వాత భోజనం చేయాలి. సాయంత్రం వేళ వీలైనంత మంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి. అమ్మవారి పూజ ముగిసినా కూడా ఇంటి పరిస్థితిలో అలా చెబితే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపించినట్లే అవుతుంది. కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను ఉంచడం మర్చిపోకూడదు. ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలో పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్ములను కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి. వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం ఉండాలన్న ఖచ్చితమైన నియమం లేదు. కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. అమ్మవారికి పెట్టే నైవేద్యాలు శనగలు ఎందుకు అంత ప్రత్యేకం? శనగపప్పు బెల్లంతో చేసిన పదార్థం, పూర్ణాలు, బొబ్బట్లు, పాయసం, చక్కెర పొంగలి ఇలా ఏదైనా తీపి అనగా మధుర పదార్థాలు అమ్మవారికి ఇష్టం. ఎందుకంటే జీవితం మధురంగా మార్చేది ఐశ్వర్యం. లాంటి ఐశ్వర్యం ఇవ్వాలి అంటే శనగపప్పు బెల్లంతో చేసినవి పంచడం వల్ల వాళ్లకు ఉన్న దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. వరలక్ష్మి వ్రతంలో శనగలు ఎందుకు వాయనంగా ఇస్తారు అంటే శనగలు గురుగ్రహానికి ప్రాతినిధ్యం. గురుడు ధనకారకుడు, విద్యాకారకుడు. ఇవి ఉంటే జీవితంలో సగం ఉన్నట్లే. జీవితంలో డబ్బులు, చదువు, భార్యాభర్తలుగా ఉండటం, సంతానం ఇవన్నీ ఉంటే జీవితంలో లోటుపాట్లు ఉండవు. ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావాల్సిన సంతానం కానీ మంచి దాంపత్యం కానీ సంపద కానీ వీటన్నిటిని పొందడం కోసం శనగలు వాయనంగా ఇవ్వడం జరుగుతుందని చెబుతున్నారు పండితులు. కాబట్టి శనగలు వాయనంగా ఇవ్వడం వలన గురుబలం పెరుగుతుంది. స్తోమతను బట్టి 9 మంది ముత్తైదువులకు వాయనం ఇవ్వడం లేదా ఒక్క ముత్తైదునకు పూర్ణాలు శనగలతో కూడిన వాయనం ఖచ్చితంగా ఇవ్వాలి.
ఇలాంటి జాగ్రత్తలన్నిటిని తీసుకొని వ్రతం చేయడం వల్ల ఎటువంటి అమంగళము జరగదని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.